ఈఎంఐ అంటే అందరూ ట్రాప్ అంటారు. ఈఎంఐలో కొనొద్దని చెప్తుంటారు. కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈఎంఐ అనేది మంచి ఆప్షన్ అని చెప్పాలి. అదేంటి బ్రో మంచి ఆప్షన్ అంటావు, అందరూ వద్దని చెప్తుంటే అంటారు. వద్దంటున్నారు కదా అని ఈఎంఐలో కొనడం ఆపేసామా? లేదు కదా. ఎందుకంటే మనందరం మిడిల్ క్లాస్ బ్రో. సరే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఫుల్ అమౌంట్ పే చేసి ఒక బైక్ కానీ లేదా ఒక ల్యాప్టాప్ కానీ ఇంకేమైనా కొనడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే మన శాలరీస్ తక్కువ ఉంటాయి, కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అవసరానికి మించిన శాలరీస్ ఉండవు కాబట్టి మనకు గుర్తుకు వచ్చే ఒక ఆప్షన్ ఈఎంఐ. ఈఎంఐలు తీసుకుంటే ఎక్కువ కాలం కట్టవలసి వచ్చినా మనకి కావాల్సిన వస్తువుని మనకి బడ్డలు లేకుండా తీసుకోగలుగుతాం. ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఇప్పుడు ఏ బైక్ రేట్ చూసినా 1,00,000 పైనే ఉంది. దానికి ఫుల్ అమౌంట్ పెట్టి తీసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. అలానే బయట ఇంట్రెస్ట్కి తీసుకుంటే ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి మన శాలరీ సరిపోవు. అదే ఈఎంఐతో అయితే మనం కొనుక్కోగలిగినంత అమౌంట్ పెట్టి మనం బైక్ తీసుకోవచ్చు. దానివల్ల మన అవసరం తీరుతుంది, మనకి పని ఆగకుండా ముందుకు వెళ్తుంది. అంతా బాగానే ఉంది. మరి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది చెప్తా చూడండి. ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్కి తగ్గట్టు ఈఎంఐస్ ఉండాలి. అలా లేదంటే మనం ఈఎంఐని వలలో పడిపోతాం. ఒక స్మార్ట్ మిడిల్ క్లాస్ పర్సన్ ఈఎంఐని ఆపర్చునిటీగా యూజ్ చేసి లైఫ్ని ఈజీగా మేనేజ్ చేసుకోవాలి. అంతేగాని ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా అని మనకి అవసరం లేని వస్తువులు కూడా తీసుకుని మొత్తం శాలరీ దానికి అయిపోతే తర్వాత ఇంకా ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేయడం కష్టమైపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మన అవసరాలకు తగ్గట్టు తీసుకుంటున్నామా లేదా అవసరం లేనివి కొని ఇబ్బంది పడుతున్నామా అని. సో ఈఎంఐని ట్రాప్లా చూడకుండా మిడిల్ క్లాస్లో ఈఎంఐ స్మార్ట్ చాయిస్లా చూడండి. అలా అని అవసరానికి మించి తీసుకోమని నేను చెప్పడం లేదు. మన అవసరానికి ఏది కావాలో తెలుసుకుని తీసుకోవడం ఇంపార్టెంట్. అలా కాకుండా ఏది పడితే అది తీసుకుని మీ లైఫ్ని ఇంకా బర్డెన్గా చేసుకోవద్దని చెప్తున్నా. పర్చేజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, స్మార్ట్లీ ప్లాన్ చేసి పర్చేజ్ చేయడం అనేది ముఖ్యం. బడ్జెట్ని బ్యాలెన్స్ చేస్తే లైఫ్లో స్ట్రెస్ తగ్గుతుంది, మన అవసరానికి తగిన వస్తువు కూడా మనకు దక్కుతుంది. సో ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్లో చెప్పండి, ఫుల్ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.